బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఢిల్లీ ఎన్నికల్లో 8 రౌండ్లు ముగిసే సమయానికి 430 ఓట్ల వెనుకంజలో కేజ్రీవాల్ ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ వెనుక ముందు ఆడుతూ ఉన్నారు. అక్కడ ఒక 200 ఓట్ల మెజార్టీని సాధించడం, ఒక 200 ఓట్ల వెనుకకు వెళ్ళడం ఇవే జరుగుతుంది. న్యూఢిల్లీ నుంచి పోటీలో ఉన్న కేజ్రీవాల్ 8 రౌండ్లు ముగిసే సమయానికి ఆయన 430 ఓట్ల వెనుకబడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ నుంచి సమీప అభ్యర్థి పర్వేష్ వర్మపై వెనుకంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 5 రౌండ్లు మాత్రమే అక్కడ పూర్తయ్యాయి. 5 రౌండ్లు పూర్తయ్యే సమయానికి 430 ఓట్ల వెనుకంజలో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. సత్యేంద్ర జైన్ కూడా వెనుకబడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలంతా ఈ ఎన్నికల్లో వెనుకబడి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం 20 उससे भी महत्वपूर्ण है इस चुनाव में आपने लोगों का मूड और मिजाज जो है वो बहुत बड़ा परिवर्तन देखा है. जो एक जो है वो सांप्रदायिक ध्रुवीकरण का जो रिवाज था उसको नरेंद्र मोदी जी ने समावेशी सशक्तिकरण के मिजाज से ध्वस्त किया है. और आज वो तबका भी जो बीजेपी को से अछूत समझता था, बीजेपी से दूरियां रखता था, उसको भी इस बात का एहसास है कि भारतीय जनता पार्टी या नरेंद्र मोदी जी ने उनके साथ विकास में किसी तरह की कमी नहीं की, तो उनके साथ वोटों में कंजूसी क्यों. और ये एक बड़ा परिवर्तन है. और इस परिवर्तन को मैं मानता हूं कि ये देश के लिए भी सकारात्मक है, दिल्ली के लिए भी सकारात्मक है. यानी आप जो कह रहे हैं कि मुस्लिम वोट खुल के सामने आया है बीजेपी के साथ. बिल्कुल, समाज का सभी तबका इस बात का अच्छी तरह से एहसास कर रहा है कि बीजेपी हो या नरेंद्र मोदी जी हो, उन्होंने किसी के साथ भी विकास सशक्तिकरण में, एम्पावरमेंट में कोई किसी तरह का भेदभाव नहीं किया, डिस्क्रिमिनेशन नहीं किया है. डेवलपमेंट विद डिग्निटी. సంక్షేమ శాఖ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన. బీజేపీ విజయం, ఇది ప్రజల విజయం అంటే ఆయన చెప్తూ ఉన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మపై 8 రౌండ్లు ముగిసే సమయానికి అరవింద్ కేజ్రీవాల్ 430 ఓట్ల వెనుకబడి ఉన్నారు. రమేష్ బిధూరి అతిషిపై ఆయన ముందంజలో ఉన్నారు. ఇటు కపిల్ మిశ్రా కూడా ముందంజలో ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. న్యూఢిల్లీలో 13 రౌండ్ల కౌంటింగ్ ఉంది. మొత్తం 13 రౌండ్ల కౌంటింగ్లో 8 రౌండ్ల కౌంటింగ్ మాత్రమే ఇప్పటికీ పూర్తయింది. ఇంకా 5 రౌండ్ల కౌంటింగ్ ముగియాల్సి ఉంది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ 25. బీజేపీ మనం చూస్తున్నాం. బీజేపీ 45 స్థానాల ఆధిక్యతలో కొనసాగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 25 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కొనసాగుతుంది. ఆధిక్యత తగ్గుతున్న పరిస్థితి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యత క్రమక్రమంగా తగ్గుతూ ఉంది. బీజేపీ ఆధిక్యత. జేపీ నడ్డాను కూడా మనం ఆటో స్క్రీన్ పైన చూస్తున్నాం. జేపీ నడ్డా ఆనందాన్ని బహుశా చాలా ఆనందంలో ఉన్నారు. ఢిల్లీ పీఠం ఇప్పుడు తమ వశం కాబోతోందనే ఆనందంలో ఉన్నారు. జేపీ నడ్డా కేంద్ర కార్యాలయం దగ్గరకు చేరుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల దగ్గర ఒక సందడి వాతావరణం కనిపిస్తోంది. బీజేపీ నేతలంతా బీజేపీ జెండాలను ఊపుతూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సాయంత్రం మీడియా ముందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. ఇవే ట్రెండ్స్ కొనసాగుతాయని బీజేపీ నేతలు బలంగా నమ్ముతున్నారు. కానీ ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో మాత్రం ఎక్కడో ఆశలు కొంత చిగురిస్తూ ఉన్నాయి. వాళ్ళ ప్రకటనలు కూడా ఆ విధంగా కనబడుతూ ఉన్నాయి. ఇంకా కౌంటింగ్ పూర్తి కాలేదు అని. కానీ ఎక్కడా కూడా ఇలాంటి సమయంలో ఇన్ని రౌండ్ల తర్వాత ఫలితాలు తారుమారైన సందర్భాలు చాలా తక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఆధిక్యతను క్రమక్రమంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యతను క్రమక్రమంగా కోల్పోతూ వస్తుంది. 25 సీట్ల ఆధిక్యంలో ఉంది. మెజార్టీ ఫిగర్కి 11 సీట్ల దూరంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. బీజేపీ ప్రస్తుతం 45 సీట్ల ఆధిక్యంలో మెజార్టీ 45 చోట్ల లీడ్ను కొనసాగిస్తూ ఉంది. సో బీజేపీ కార్యాలయాల దగ్గర సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చుక్కలు చూపిస్తూ ఉన్నాయి. ఈసారి చీపురు రివర్స్ స్వీపింగ్ చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. చీపురు ఎదురు తిరిగిన పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీకి కనిపిస్తోంది. గత 2 సార్ల నుంచి భారీ మెజార్టీతో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఎదురేదాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ సంబరాలు చేసుకుంటుందో ఒకసారి అక్కడ ఆడియో విందాం.